సింబయోటిక్ ఒక ఫార్మా కంపెనీ. కానీ రెగ్యులర్ టాబ్లెట్స్, మెడిసిన్స్ డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి సేల్ చేసే కంపెనీ కాదు. మెడిసిన్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్మా కంపెనీస్‌కి సప్లై చేస్తుంది. మెయిన్‌గా స్టెరాయిడ్ బేస్డ్ మెడిసిన్స్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీళ్ళకి ఇండియన్ కస్టమర్స్‌తో పాటు ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ రెవెన్యూలో మేజర్ పోర్షన్ వచ్చేసి ఏపీఐ రిలేటెడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ప్రైస్ బ్యాండ్ 938 నుంచి 988 వరకు ఉంది. టోటల్ ఇష్యూస్ అయితే 1757 క్రోర్స్ ఉన్నాయి. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 150 క్రోర్స్ అయితే ఓఎఫ్ఎస్ 1607 క్రోర్స్. ఐపీఓ ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 27 వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్స్ చూస్తే రెవెన్యూ FY24లో 716 క్రోర్ ఉంటే FY25కి 752 క్రోర్స్ అయింది. FY26కి 869 క్రోర్స్ అయింది. ప్యాట్ FY24లో 100 క్రోర్స్ నుంచి FY25కి 97 క్రోర్స్ కి తగ్గితే FY26కి 110 క్రోర్ అయింది. రెవెన్యూ కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది, కానీ ప్రాఫిట్ సేమ్ స్పీడ్ లో గ్రో అవ్వట్లేదు. ఎబిటా 232 క్రోర్స్ ఉంటే ఎబిటా మార్జిన్ 26.6% దగ్గరలో ఉంది. ప్యాట్ మార్జిన్ 12.6% ఉంది. సో మార్జిన్ స్ట్రాంగ్ గా ఉంది. వాల్యుయేషన్ చూస్తే వీళ్ళు 56.8x మల్టిపుల్ అయితే ఐపీఓ తీసుకొస్తున్నారు. లిస్టెడ్ పీర్స్ తో కంపేర్ చేస్తే కాన్కార్డ్ బయోటెక్ 61x లో ట్రేడ్ అవుతుంది. డివీస్ లాబొరేటరీ 88x లో ట్రేడ్ అవుతుంది. కోహెన్స్ లైఫ్ సైన్సెస్ అరౌండ్ 95x లో ట్రేడ్ అవుతుంది. సో పీర్ వాల్యుయేషన్ తో కంపేర్ చేస్తే వీళ్ళు లోవర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓకి వస్తున్నారు. జిఎంపీ విషయానికి వస్తే జిఎంపీ 410 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే రఫ్లీ 41% లిస్టింగ్ ప్రీమియం అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ ఐపీఓకి మార్కెట్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ చూస్తే స్పెషలైజ్ స్టెరాయిడ్ ఏపీఐ బిజినెస్ లో వర్క్ చేస్తున్నారు. స్ట్రాంగ్ ఎబిటా మార్జిన్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఓన్ ఇంటిగ్రేషన్ వల్ల ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ కోసం ఎక్స్టర్నల్ డిపెండెన్సీ అయితే తగ్గుతుంది. అండ్ పీర్ కంపారిజన్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు లోవర్ పీ వాల్యుయేషన్ లో అయితే వస్తున్నారు. రిస్క్ చూస్తే ఏపీఐ కాన్సంట్రేషన్ చాలా హైగా ఉంది. టాప్ 10 కస్టమర్స్ నుంచే 57.6% కాంట్రిబ్యూషన్ ఉంది. ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెన్సీ హైగా ఉంది. ఫార్మా బిజినెస్ లో ఉన్నారు కాబట్టి రెగ్యులేటరీ రిస్క్ కూడా ఇంపార్టెంట్. ఫైనల్ గా అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే జిఎంపీ స్ట్రాంగ్ గా ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే రెవెన్యూ కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. మార్జిన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ చీపర్ వాల్యుయేషన్ లో వస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏపీఓకి అప్లై చేస్తున్నారా లేదా స్కిప్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఓ అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.